హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆపరేటర్ ప్రెసిడెన్స్ గురించి చూద్దాం. అంటే మీరు ఏదైనా ఎక్స్ప్రెషన్స్ ప్రింట్అవుట్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా మనకి అవైలబుల్ అయ్యి అవుట్పుట్ మనకు కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి అని ఇస్తున్నాను. మనందరికీ తెలుసు ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 8 అని చెప్పి. ఏ వాల్యూ 6, బి వాల్యూ 2. ఇక్కడ నేను చూసుకున్నట్టయితే ఏ ప్లస్ బి ఇంటూ 2 ఇస్తున్నాను. అంటే మనకి ఎక్స్ప్రెషన్ ఏ విధంగా చాలామంది అంటే మ్యాథ్స్ చేసేవాళ్ళు బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఏ ప్లస్ బి 8 ఇంటూ 2 అంటే 8 రోళ్ళు 16 మనకి డిస్ప్లే అవుతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏం డిస్ప్లే అవుతుంది, 10 డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే స్టార్కి హైయెస్ట్ ప్రెసిడెన్సీ ఉంటుంది. బి స్టార్ 2 అంటే 2 రోళ్ళు 4 ప్లస్ 6 ముందు రైట్ టు లెఫ్ట్ అబ్జర్వేషన్ జరిగి, అంటే బి స్టార్ 2 ఈజ్ 2 రోళ్ళు 4 ప్లస్ 6 10 అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు ఎవాల్యుయేషన్ మార్చాలి అనుకుంటే ఫస్ట్ ఏ ప్లస్ బి ఆపరేషన్ జరగాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఏ ప్లస్ బికి బ్రేసెస్లో పెట్టుకుని మీరు ట్రై చేసుకున్నట్టే మీరు కరెక్ట్ ఎవాల్యుయేషన్ మనం అనుకున్న 16 వస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే నేను ఏ బై బి ఇంటూ 2 ప్లస్ 4 అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏం వస్తుందో అబ్జర్వ్ చేయండి. ఏ బై బి ఇంటూ 2 ప్లస్ 4. సో ఇక్కడ బైకి స్టార్కి ఈక్వల్ ప్రెసిడెన్స్ ఉంటుంది. అలాంటప్పుడు లెఫ్ట్ టు రైట్ ఎవల్యూషన్ అనేది మనకు జరుగుతుంది. మనకి ప్రీవియస్గా మనకి ఉన్న నాలెడ్జ్ ప్రకారం మనం ఎవల్యూట్ చేసుకుంటే 6/2 ఎంత, 3 ఇంటూ 2 6 ప్లస్ 4 లేకపోతే 5 ఇద్దాము. 6 ప్లస్ 5 మనకి 11 ప్రింట్ అవుతుందా, ఏం ప్రింట్ అవుతుందో చూడండి, 11 ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మీరు స్టార్కి హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉందనుకొని బి ఇంటూ 2 అంటే 2 ఇంటూ 2 4, 6/4 ఈక్వల్స్ టు సంథింగ్ ప్లస్ 5 అంటే మనకి ఎవల్యూషన్ రాంగ్, మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అయితే రాదు. సో ఊహాల మీకు ఇలాంటి ఎక్స్ప్రెషన్ రావాలనుకుంటే వీటిని బ్రేసెస్లో వాడుకోండి. బి స్టార్ 2. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏ స్టార్ 2/2 ఇక్కడ బై రాస్తున్నాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో అబ్జర్వ్ చేయండి. చూడండి, ఏ స్టార్ బి 6 2 జార్ 12/2 6 ప్లస్ 5. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం b/2 1 ఇంటూ 6 ఇప్పుడు మనకి బై జరుగుతుందా, ఏమొస్తుంది అబ్జర్వ్ చేయండి. 9 వచ్చింది. ఎందుకు, 12/3 4 ప్లస్ 5 9 మనకి ఇక్కడ అవుట్పుట్ డిస్ప్లే అయింది. b/3 అంటే 2/3. ఇక్కడ మీరు ఈ విధంగా చూసుకున్నట్టయితే b/3 అంటే 2/3 జరిగి ఇంటూ 6 జరిగితే ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. ఫస్ట్ b/3 జరగాలి, తర్వాత ఇంటూ జరగాలి, తర్వాత ప్లస్ 5 జరగాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ జరగాలి, b/3 జరిగి ప్లస్ 5 జరగాలి. అలాంటప్పుడు ఇలా బ్రేసెస్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నమాట మనం. ఓకే, సో మనకి ఆపరేటర్ ఎవాల్యుయేషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ గ్రూపు, తర్వాత వచ్చేసి మెంబర్కి, తర్వాత మెంబర్, ఇవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. ఫంక్షన్ కాల్, తర్వాత వచ్చేసి ప్లస్ మైనస్ అదే ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్, పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్, లాజికల్ నాట్, టైప్ ఆఫ్, ఎక్స్పోనెన్షియల్, స్టార్, డివిజన్ రిమైండర్. సో తర్వాత ప్రెసిడెన్స్ వచ్చి ప్లస్ మైనస్, తర్వాత లెస్ దాన్ గ్రేటర్ దాన్, ఈ విధంగా మనకి ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది మీరు ఒకసారి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తీసుకుని ట్రై చేయండి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను అంటే ఏ స్టార్ 2 ఏ స్టార్ బి. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో అబ్జర్వ్ చేయండి. 36. ఓకే, బై
బై 4 ఇస్తున్నాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 9 వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి బై కన్నా ముందు ఏమనుకుంటామంటే b/4 మనం ఒక్కోసారి క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు b/4 ముందు క్యాలిక్యులేట్ అయ్యి తర్వాత ఎక్స్పోనెన్షియల్ జరుగుతుంది అనుకుంటాం. అలా జరగదు. ముందు మీరు ప్రెసిడెన్స్ ఇచ్చుకున్నట్టయితే ఇప్పుడు ఒకవేళ ప్రెసిడెన్స్ b/4కి ఎక్కువ ఉండాలనుకుంటే అప్పుడు ఒకసారి చూడండి, ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. ఓకే.